అపరమహావినశైలీయ అనే బౌద్ధ శాఖను ఆయన అభివృద్ధి చేశాడు. ఎవరు? వీరపురుషదత్త. వీరపురుషదత్తుడు అపర నోట్ చేసుకోండి, మహావినశైలీయ. అపర మహావినశైలీయ అని ఈ బుద్ధిజం సెక్ట్ని మహాయాన బౌద్ధంలో ఇదొక భాగం. మహాయాన బౌద్ధంలో ఇదొక శాఖ. అపర మహావినశైలీయ అనే శాఖను వీరపురుషదత్తుడు అభివృద్ధి చేశాడు. పర్టికులర్గా ఇన్ ది ప్లేస్ ఆఫ్ నాగార్జున కొండ మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ లేకపోలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం పాతకి వెళ్తే భద్రణీయ బౌద్ధ శాఖ సన్యాసులకి ఇక్కడ రాస్తూ ఉండండి. భద్రణీయ బౌద్ధ శాఖ సన్యాసులకి నాసిక్ గుహల్ని గౌతమి బాలశ్రీ బౌద్ధ భిక్షులకి ఇప్పించింది భద్రణీయ బౌద్ధ శాఖ. అపరమహావినశైలీయ వీరపురుషదత్తుడు. ఆ తర్వాత బుద్ధిజంలో ఇక్ష్వాకులకు చెందిన బుద్ధిజంలో ఈయన బిడ్డే. ఎవరి బిడ్డే? వీరపురుషదత్తుడి కుమార్తె కొండబలిశ్రీ. ఈమె మహిషాశకులు. ఈవిడ మహిషాశకులు అనే బౌద్ధ శాఖకు నాగార్జున కొండ వద్ద నిన్న మనం చెప్పుకున్నట్టు విహారం కట్టింది. అలానే మహాదేవి భట్టీదేవి ఇక్ష్వాకుల్లో మహాదేవి భట్టీదేవి మహాదేవి భట్టీదేవి ఇక్ష్వాకులలో ఇక్ష్వాకుల కాలంలో బహుశ్రుతీయులు అనే వాళ్ళకి ఒక మహావిహారాన్ని కట్టింది నాగార్జున కొండ వద్ద. ఈ 4 మనకి ఇంపార్టెంట్. మరీ డెప్త్కి వెళ్తే, మరీ లోతుకి వెళ్తే ఇలా అడుగుతాడు. వీరపురుషదత్తుడు అపరమ మహావినశైలీయ భద్రణీయ బౌద్ధ శాఖ భిక్షువులకి నాసిక్ గుహల్ని గౌతమి బాలశ్రీ ఇప్పించింది. కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఇవ్వడం వల్ల వీరపురుషదత్తుడి కుమార్తె కొండబలిశ్రీ మహిషాశకులు అనే బౌద్ధ భిక్షులకి విహారాన్ని ఇవ్వడం జరిగింది. కొండబలిశ్రీ వీరపురుషదత్తుడి కుమార్తె. మహాదేవి భట్టిదేవి వీరపురుషదత్తుడి 5 భార్యల్లో ఒక ఆవిడ. ఈవిడ నాగార్జున కొండ వద్ద బహుశ్రుతీయులు అనే బౌద్ధ శాఖ భిక్షువులకి మహావిహారాన్ని ఈమె నిర్మించింది. కాబట్టి అపరమహావినశైలీయ, భద్రణీయ, మహిషాశక, బహుశ్రుతీయ, ఇంకా చాలా ఉన్నాయి. చైత్యకవాదం అని, అదని, ఇది మహాసాంఘిక అని. బట్ ఇవి మనకు అంది వచ్చిన ఇంపార్టెంట్ ముఖ్యమైన 4 పాయింట్లు.